హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన తెలుగులో టాపిక్ వచ్చేసరికి పర్యాయ పదాలు. పర్యాయ పదాల్లో మిగతా 5 మీనింగ్స్ అండి. ఓకేనా? ఏ దానికి ఏ పర్యాయ పదాలు వస్తాయని చూసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి రుధిరం. రుధిరం రుధిరం అంటే ఏంటండి? రక్తం. నెత్తురు, నల్ల నెత్తురు. రుధిరం అంటే రక్తము, నల్ల నెత్తురు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి విప్రుడు. విప్రుడు అంటే బ్రాహ్మణుడు, భూసురుడు అని కూడా పిలుస్తారు. బ్రాహ్మణుని ఏమని పిలుస్తారు? విప్రుడు అని పిలుస్తారు, భూసురుడు అని కూడా పిలుస్తారు. మనకు ఒకవేళ తెలియని పదాలు అయితే తెలిసిన పదాలకి ఇంకేం పేర్లు ఉన్నాయని అట్లా గుర్తుపెట్టుకుంటే కూడా కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎలా ఇచ్చేది తెలియదు కదండి క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ వటువు. వటువు అంటే పొట్టివాడు, బ్రహ్మచారి. వటువు అంటే పొట్టివాడు, బ్రహ్మచారి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి పొంకంగా. పొంకంగా అంటే అందంగా నంట అండి, నాకు కూడా తెలియదు. పొంకంగా అంటే అందంగా, వయ్యారంగా. పొంకంగా అంటే అందంగా, వయ్యారంగా. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి హాటకం. హాటకం అంటే బంగారం, కాంచనం, పుత్తడి. ఈ 3 పేర్లు మనకు తెలిసినవే. బంగారం గాని, కాంచనం గాని, పుత్తడి. ఈ హాటకం అనేది తెలియదు కాబట్టి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? బంగారం యొక్క పర్యాయ పదాలు వచ్చేసరికి కాంచనం, పుత్తడి, హాటకం. కాంచనం, పుత్తడి, హాటకం. ఇలా 3 గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఇలా ఇచ్చినా చేయగలుగుతాం, అలా ఇచ్చినా కూడా చేయగలుగుతాం. ఓకేనా? ఇవ్వండి మన ఈరోజుటి యొక్క పర్యాయ పదాలు. ఓకేనా? థ్యాంక్ యూ.